అందరికీ నమస్తే. కొత్తగా మల్లె మొక్కను తెచ్చారా? మొక్కని ఎలా నాటాలి, ఎలా నాటుకుంటే సీజన్ అంతా ఆపకుండా మల్లెపూలు పూస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే నాటిన తర్వాత ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలో కూడా ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ టైం మీలో ఎవరైనా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ పాలీ బ్యాగ్లో నేను మల్లె మొక్కను కొన్నానండి. దీనిని నేను నర్సరీకి వెళ్ళి తేలేదు, ఇంటి ముందుకి మొక్కలు అమ్మే వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర అడిగి తీసుకున్నాను. దీని కాస్ట్ అంతా కూడా నేను ఈ వీడియోలోనే చెప్తాను. ఎప్పుడైనా సరే కొత్తగా మన ఇంటికి మొక్కలు తెచ్చుకునేటప్పుడు వాటిని 1 వీక్ తర్వాత మొక్కల్ని రీపాట్ చేసుకోవాలి. ఈ లోపలే సాయిల్ అనేది కలిపి పెట్టుకోండి. ఆ తర్వాతనే మొక్కను అనేది రీపాట్ చేసుకోవాలి. ఎందుకు అలా చేయాలంటే మొక్కని ట్రాన్స్ప్లాంట్ షాక్కి గురి కాకుండా ఉండాలి. మొక్క చక్కగా కోలుకొని హెల్దీగా పెరగాలంటే మాత్రం ఈ టిప్స్ అనేది తప్పకుండా పాటించాలి. ఈ మల్లె మొక్క ఏ వెరైటీ నాకైతే తెలియదు, ఎందుకంటే వీటికి ఫ్లవరింగ్ లేదు కాబట్టి. నేను ఫ్లవరింగ్ వచ్చిన తర్వాతనే నేను చెప్పగలను ఇది ఏ మొక్క అని. మొక్క మాత్రం చాలా హెల్దీగా ఉంది, కాకపోతే లైట్గా పెస్ట్ అటాక్ అయిందనమాట. బ్రాంచెస్ కూడా పర్వాలేదు, హెల్దీగా ఉంది. నేను అందుకని మొక్కని తీసుకున్నాను. ఇప్పుడు ఫిబ్రవరి మంత్ కాబట్టి మల్లె మొక్కలు దొరకడం కొంచెం కష్టమేను. మీరు కొత్తగా మల్లె మొక్కను తెచ్చుకోవాలి అనుకుంటే మాత్రం ఈ టైంలోనే తెచ్చుకొని చక్కగా ట్రాన్స్ప్లాంట్ చేసుకొని వాటికి 1 మంత్ తర్వాత రెగ్యులర్గా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ సాల్ట్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే సీజన్ మొత్తం పువ్వులు అనేది ఆపకుండా పూస్తూ ఉంటాయి. మరి వీటికి సాయిల్ అనేది ఎలా మిక్స్ చేసుకోవాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ సాయిల్ అనేది మిక్స్ చేసి పెట్టుకున్నానండి. నా దగ్గర ఇంతకు ముందే ఉందన్నమాట. ఎప్పుడైనా సరే మనం ఇలా సాయిల్ అనేది మిక్స్ చేసి పెట్టుకుంటే వెంటనే అప్పటికప్పుడు మొక్కను అనేది ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ఇందులో 50% సాయిల్, 30% కంపోస్ట్, నీమ్ కేక్ పౌడర్, బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్, మస్టర్డ్ కేక్ పౌడర్, ఇంకా సీవిడ్ గ్రాన్యూల్స్ కూడా కలిపాను. ఇవన్నీ కలిపిన తర్వాత నేను వీటికి కొన్ని రోజుల పాటు రెస్ట్ ఇచ్చాను అనమాట. ఇప్పుడు డైరెక్ట్గా మొక్కను తీసుకొచ్చుకొని ఇందులో నాటుకోవచ్చు. మీకు ఒక డౌట్ రావచ్చు, మొక్కని 1 వీక్ తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలని చెప్పాను కదా, కానీ నేను ఇంటి ముందుకు వచ్చిన మొక్కల్ని కొన్నాను కాబట్టి మార్నింగ్ కొనుక్కున్న మొక్కల్ని నేను ఈవినింగ్లోనే రిపోర్ట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఈ బకెట్లోనే నేను మొక్కను అనేది ట్రాన్స్ప్లాంట్ చేసుకోబోతున్నాను. వీటికి ఆల్రెడీ హోల్స్ ఉన్నాయి, పైగా నేను పెంకులతో కూడా కవర్ చేశాను. ఎందుకంటే ఎక్స్ట్రా వాటర్ ఉంటే డ్రైన్ హోల్స్ ద్వారా బయటకు వెళ్ళిపోవాలి కాబట్టి. మరి మొక్కను నాటుకున్న తర్వాత ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలని చెప్పాను కదా, అది ఏంటంటే ఎప్సమ్ సాల్ట్. ఎప్సమ్ సాల్ట్ని ఆల్రెడీ సాయిల్ మిక్స్లో కలుపుకున్నాను. ఇప్పుడు నేను లిక్విడ్ ఫర్టిలైజర్ రూపంలో కూడా మొక్కలకి అనేది ఇవ్వబోతున్నాను. వీటిని నేను అమెజాన్లో కొన్నానండి. ఎప్సమ్ సాల్ట్ అని అంటారు, మెగ్నీషియం సల్ఫేట్ అని కూడా అంటారు. ఒక్కొక్కటి వచ్చేసి 900 గ్రామ్స్ ఉంటుంది. ఈ రెండు కలిపేసి నాకు 370 రూపీస్ పడిందనమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను లింక్ అనేది షేర్ చేస్తాను. చూడడానికి ఇలా వైట్ కలర్లో షుగర్ క్రిస్టల్స్ లాగా ఉంటాయి, కానీ వీటిని సాల్ట్ అంటారు. మీకు అందుబాటులో లేకపోతే మెడికల్ షాప్లో కూడా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఎప్సమ్ సాల్ట్ అడగండి, ఇస్తారు. చాలా మంచిదండి. కొత్తగా నాటిన మొక్కలకి ఇది వాటర్లో డైల్యూట్ చేసి మొక్కల పైన స్ప్రే చేయండి, అలాగే మట్టిలో కూడా ఇవ్వండి. అవి ట్రాన్స్ప్లాంట్ షాక్కి గురి కాకుండా ఉంటుంది. వీటిని ఓపెన్ ఎయిర్లో పెట్టకూడదనమాట, కంప్లీట్గా సీల్ చేసి పెట్టుకోవాలి. లేదంటే ఇలా 8 కంటైనర్లో అయినా సరే వేసి స్టోర్ చేసుకోవాలి. లేదంటే ఇవి కొంచెం షేడ్ అయిపోతుంది. తప్పకుండా ఈ జాగ్రత్తలు అనేది తీసుకోండి. వీటిని మొక్కలకి ఎలా ఇవ్వాలంటే 1 లీటర్ వాటర్ తీసుకొని 1 టీ స్పూన్ వరకు ఎప్సమ్ సాల్ట్ తీసుకొని వీటిని చక్కగా వాటర్లో వేసి డైల్యూట్ చేసుకోండి. చాలా ఈజీగా కలిసిపోతుంది, ఎందుకంటే ఇది కొంచెం సాల్ట్ టైపు షుగర్ టైప్లో ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా కలిసిపోతుంది. వీటిని తప్పకుండా మట్టిలో ఇవ్వాలి, అలాగే మొక్కల పైన కూడా స్ప్రే చేసుకోవాలి. ఇది ఇవ్వడం వల్ల ఆకులు అనేది పచ్చగా ఉంటాయి. ఎప్పుడైనా సరే మొక్కలు హెల్దీగా బ్రతకాలంటే మాత్రం వాటి లీవ్స్ అనేది గ్రీనిష్ కలర్లో ఉండాలి, అప్పుడే మొక్కలు అనేది హెల్దీగా ఉంటాయి. ఇక్కడ మీరు చూడండి, నెక్స్ట్ డే నేను వీడియో చూపిస్తున్నాను. నేను మొక్కను నాటుకునేటప్పుడు ఈ ఎప్సమ్ సాల్ట్ వాటర్ ఇచ్చాను, అలాగే మొక్కల పైన కూడా స్ప్రే చేశాను. ఒక చిన్న మిస్టేక్ వల్ల వీడియో అనేది డిలీట్ అయిపోయింది, నేను ఇప్పుడు మీకు చూపించలేకపోతున్నాను, సారీ అండి. మొక్క ఇప్పుడు చాలా హెల్దీగా ఉంది, ఎటువంటి ట్రాన్స్ప్లాంట్ షాక్కి కూడా గురి కాలేదు. చూశారు కదా, ట్రాన్స్ప్లాంట్ షాక్ అంటే ఏంటంటే మొక్కను నాటిన తర్వాత అవి ఉన్నట్టుండి వాడిపోవడము, లేదంటే డల్ అయిపోవడము, ఆకులు అనేది నల్లగా మాడిపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. అలా జరగకుండా ఉండాలంటే ఈ ట్రాన్స్ప్లాంట్ షాక్ నుంచి మనం మొక్కని కాపాడుకోవాలంటే తప్పకుండా ఎప్సమ్ సాల్ట్ని మొక్క పైన ఇవ్వండి, మట్టిలో ఇవ్వండి. అంతేకాకుండా మొక్కని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలనుకుంటే మాత్రం మార్నింగ్ అయినా లేదంటే ఈవినింగ్ టైంలో అయినా సరే మొక్కని ట్రాన్స్ప్లాంట్ చేయండి. మధ్యాహ్నం పూట మాత్రం అస్సలు ట్రాన్స్ప్లాంట్ చేయకూడదు. నేను మొక్కని మార్నింగ్ కొన్నాను, ఈవినింగ్ టైం కల్లా మొక్కను అనేది ట్రాన్స్ప్లాంట్ చేశాను.
ఇంతకుముందు మీకు చెప్పాను కదా 1 వీక్ తర్వాత మొక్కని ట్రాన్స్ప్లాంట్ చేయాలన్నాను కదా, కానీ నేనేమో మార్నింగ్ కొన్న మొక్కని ఈవినింగ్ టైం కల్లా ట్రాన్స్ప్లాంట్ చేసేసాను. ఎందుకంటే నర్సరీ నుంచి మొక్క నేను కొనలేదు, ఇంటి ముందుకు వచ్చింది. పైగా వాళ్ళు చుట్టుపక్కల ఉన్న నర్సరీ నుంచి మొక్కలు తెస్తారు కాబట్టి పెద్దగా క్లైమేట్ అనేది చేంజ్ అవ్వదు కాబట్టి నేను వెంటనే మొక్కను అనేది రీపాట్ చేసుకున్నాను. ఇప్పుడు మొక్క చాలా హెల్తీగా ఉంటుంది. నేను ఇప్పుడు వీటిని ఎటువంటి ప్రూన్ కూడా చేయట్లేదు, ఎందుకంటే మొక్క కొంచెం సెట్ అవ్వడానికి వాటికి టైం పడుతుంది. కాకపోతే నేను ఏం చేస్తున్నానంటే పెస్ట్ అటాక్ అయిన ఆకులు మాత్రమే తీస్తున్నాను. ఇప్పుడు పువ్వులు రావాలి, కొత్త చిగులు రావాలి, హెల్తీగా ఉండాలంటే మాత్రం తప్పకుండా ప్రూన్ చేయాలి. ఇప్పుడు నేను అటువంటి పనులు ఏం పెట్టుకోవట్లేదు. 10 days తర్వాతనే ప్రూనింగ్ అనేది చేస్తాను. ఆల్రెడీ వీటికి కొత్త చిగుళ్ళు వస్తున్నాయి, కానీ నేను ఇప్పుడు వీటి మొక్కను అనేది డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. కొత్త ప్లేస్కి ఇవి కొంచెం అలవాటు పడడానికి టైం తీసుకుంటుంది కాబట్టి ఒక 10 days టైం ఇచ్చిన తర్వాత నేను వీటిని ప్రూన్ చేసిన తర్వాత ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తాను. అది ఏంటో కూడా మీకు నేను వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను. ఈలోగా మనం సాయిల్ మిక్స్లో వేసుకున్న ఫర్టిలైజర్స్ అన్నీ చక్కగా మొక్కకు అనేది తీసుకుంటుంది కాబట్టి మొక్క త్వరగా కోలుకుంటుంది. అది పువ్వులు పూయడానికి రెడీ అవుతుంది కాబట్టి నెక్స్ట్ మంత్ కల్లా మనము మొక్కనని జాగ్రత్తగా కాపాడుకోవాలి. వీటిని సన్లైట్లో పెట్టకండి, మార్నింగ్ సన్లైట్లోనే పెట్టుకోండి. 3 days వరకు మార్నింగ్ సన్లైట్లో ఉంచేసి ఆ తర్వాత కంప్లీట్ డే సన్లైట్లోకి షిఫ్ట్ చేసుకోండి. షిఫ్ట్ చేసిన తర్వాత వాటికి రెగ్యులర్గా వాటర్ అనేది ఇవ్వండి. లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఏమీ అవసరం పడవు. ప్రూన్ చేసిన తర్వాత మాత్రమే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వాలి. మరి ప్రూన్ చేసిన తర్వాత ఎటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి? చిగులు రావడానికి, మొగ్గలు రావడానికి, పువ్వులు రావడానికి ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలో కూడా నేను వీడియోస్ అనేది రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇక్కడ మీకు మరొక డౌట్ రావచ్చు, మా దగ్గర నేలలో పెరిగే మల్లె మొక్కలున్నాయి, కుండీలలో పెరిగే పాత మొక్కలున్నాయి, పువ్వులు సరిగా పూయట్లేదు అని డౌట్ ఉంటుంది కదా. మీరేం చేస్తారంటే సాయిల్ని చక్కగా లూజ్ చేసి ఏదైనా సరే కంపోస్ట్ని, నీమ్ కేక్ పౌడర్ని, ఎప్సమ్ సాల్ట్ని కలిపి మొక్కకి ఇవ్వండి. అలాగే ఆకుల్ని మొత్తం తీసేయండి, కొమ్మల్ని కూడా ప్రూన్ చేసేయండి. అలా ప్రూన్ చేసిన తర్వాత 2 రోజులకు ఒకసారి బియ్యం కడిగి నీళ్ళని మాత్రమే ఇవ్వండి. ఇంక ఏ లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా అవసరం పడవు. చిగుళ్ళు వచ్చిన తర్వాత మీరు మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇవ్వండి. మొగ్గలు పువ్వులు వచ్చిన తర్వాత మాత్రమే బనానా పీల్ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇస్తూ ఉండండి. ఇక్కడ మీరు చూడండి, నేను కంప్లీట్గా ఒక రోజు తర్వాత మీకు చూపిస్తున్నాను. సాయిల్ అనేది కొంచెం మాయిస్ట్గా ఉంది, నేను వాటర్ కూడా ఇవ్వట్లేదు. కొత్తగా మొక్కలు పెంచేవాళ్ళు మీకు ఈ టిప్ చాలా యూజ్ అవుతుందండి. మీరు మొక్కలకి వాటర్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇలా ఫింగర్ని మట్టిలో గుచ్చండి, ఆ తర్వాత చెక్ చేయండి. మాయిస్ట్గా ఉందనుకోండి వాటర్ ఇవ్వడం ఆపేసేయండి. పైన సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ అనేది ఇస్తూ ఉండండి. ఎందుకంటే ఎక్కువగా మొక్కకి ప్రాబ్లమ్స్ వచ్చేది వాటర్ వల్లనే. ఎక్కువగా వాటర్ ఇవ్వడం వల్ల మొక్కకి వేర్లు అనేది కుళ్ళిపోవడము, ఫంగస్ రావడం అనేది అటాక్ అవుతుంది. కాబట్టి వాటర్ విషయంలో చాలా జాగ్రత్తలు అనేది పాటించాలి. ఇంకా చక్కగా ఈ మొక్క నేను 3 days వరకు గ్రౌండ్ ఫ్లోర్లోని మార్నింగ్ సన్లైట్లోనే పెట్టుకుంటాను. 3 days తర్వాత కంప్లీట్ డే సన్లైట్లోకి టెర్రస్ పైకి షిఫ్ట్ చేసుకుంటాను. 10 days నుంచి 15 days లోపలే నేను వీటికి ప్రూన్ కూడా చేస్తాను. ప్రూన్ చేసిన తర్వాత వాటికి ఎటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలో కూడా చెప్తాను. ఈలోపు మీరు మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే అలా మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా మీ వరకు రీచ్ అవుతాయి. మరి ఈ మల్లె మొక్క కాస్ట్ ఎంతో చెప్పనే లేదు కదా. ఎంత అంటే 100 rupees తీసుకున్నారండి. 120 చెప్పాడు, నేను 70 దగ్గర నుంచి బేరమాడగా నాకు 100 rupeesకి ఇచ్చాడు. మరి కాస్ట్ ఎక్కువ అంటారా తక్కువ అంటారా? మనకి ఇష్టమైన మొక్కని ఎంత కాస్ట్ పెట్టైనా సరే కొనాలనిపిస్తుంది కదా. తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.